ఆమె ఏకంగా సిబిఐ విభాగంలో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్. అక్రమార్కుల తాట తీసేందుకు ఏరి కోరి ఎంపిక చేసి సిబిఐలో రిక్రూట్ అయిన లేడీ కానిస్టేబుల్. అయితే ఆమె బుద్ధి పక్కదారి పట్టింది. కానిస్టేబుల్ ముసుగులో మద్యం స్మగ్లింగ్ ను మరిగింది. పాపం పండింది, పట్టుబడింది. ఇదిగో పోలీసు సిబ్బంది మధ్యన దర్జాగా నిలబడ్డ ఈ బ్యూటిఫుల్ లేడీ పేరు నీతా చౌదరి. గుజరాత్ రాష్ట్రం ఈస్ట్ కచ్నాలోని సిబిఐ విభాగంలో ఈమె ఉద్యోగం చేస్తోంది. డ్యూటీకి టెన్షన్గా హాజరై అక్రమార్కుల్ని వేటాడడంలో ఎంతో కీలకంగా వ్యవహరించే ఈ నీతా చౌదరి అందంగానే ఉంటుంది. ఇంటర్ ఎంఈసి ఫలితాలలో మాస్టర్ మైండ్స్ వారి వన్ మ్యాన్ షో. ఎవరెస్ట్ లాంటి ఫలితాలు ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచే ఫలితాలు. ఇంటర్ ఎంఈసితో పాటు సిఏ ఫౌండేషన్, సిఈసితో పాటు సిఎంఏ ఫౌండేషన్ సెపరేట్ బ్యాచెస్ కలిగిన ఏకైక సంస్థ. ఎంఈసి సిఈసి కొరకు కూడా అడ్మిషన్లు కలవు. మాస్టర్ మైండ్స్. నువ్వు కానిస్టేబుల్ గా ఉండాల్సిన దానివి కాదు, సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ లక్షలు గడించాల్సిన దానివంటూ తోటి సిబ్బంది పొగడ్తలతో ముంచెత్తేవారు. దీంతో పొగరు తలకెక్కింది. అది కాస్త పెరిగి పెద్దదైంది. సినిమాల్లో ఉంటేనే కాదు, కానిస్టేబుల్ గా పనిచేస్తూ కూడా లక్షలు సంపాదించొచ్చంటూ ఆలోచించింది. ఆ క్రమంలో యువరాజ్ సింగ్ అనే ఓ లిక్కర్ స్మగ్లర్ తో జత కట్టింది. చక్కగా మద్యం బాటిళ్లను ఒక జీప్ లో వేసుకుని స్మగ్లింగ్ చేయటం మొదలుపెట్టింది. జీప్ లో ముందు కూర్చుని చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు ఆపితే తాను సిబిఐ సిబ్బందినంటూ ఐడి కార్డు చూపించి చెకింగ్లు గట్రా లేకుండా జీపును ముందుకు దూకించేది. ఇలా లక్షల రూపాయలు గుట్టుగా కూడబెట్టడం ప్రారంభించింది. ఎంత పోలీస్ అయినా, ఎంత సిబిఐ డిపార్ట్మెంట్ అయినా తప్పు చేసేవారు ఎప్పుడో ఒకప్పుడు దొరక్క తప్పదన్నది చరిత్ర చెప్తున్న సత్యం. మరి ఎవరు గమనించారో ఏమో, ఈమె చేస్తున్న లిక్కర్ స్మగ్లింగ్ మీద ఎక్సైజ్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. బావుచా అనే ప్రాంతంలో ఉన్న చెక్ పోస్ట్ దగ్గర కాపు కాశారు. ఆమె ప్రయాణిస్తున్న థార్ జీపును ఆపారు. యథావిధిగా తాను ఓ కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్తున్నట్లుగా చెక్ పోస్ట్ పోలీసులను నమ్మించి చెక్ చేయాలని చూసింది. అయితే ఎక్సైజ్ సిబ్బంది జీపును తనిఖీ చేయాలని చెప్పడంతో ఆ వెంటనే జీపును కదిలించింది. జీపుకు అడ్డం వచ్చిన పోలీసులను ఢీకొట్టేందుకు కూడా ప్రయత్నించింది. అయితే ఆ ప్రయత్నాన్ని ఎక్సైజ్ పోలీసులు అడ్డుకున్నారు. జీపులో ఉన్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కానిస్టేబుల్ నీతా చౌదరిని, ఆమె పార్ట్నర్ యువరాజ్ సింగ్ ను అరెస్ట్ చేశారు. ఆమె మీద స్మగ్లింగ్ కేసు, హత్యాయత్నం కేసులతో పాటు పలు కేసులు పెట్టి కటకటాల్లోకి నెట్టారు. చక్కటి కనుముక్కు తీరు, అక్రమార్కుల్ని పట్టుకోవడంలో అంతకంటే చక్కటి ప్రతిభా పాఠవాలు ఉన్న కానిస్టేబుల్ డబ్బు మీద పిచ్చితో, తనని ఎవ్వరూ పట్టుకోలేరన్న పిచ్చి భ్రమతో ఉద్యోగం పోగొట్టుకుంది. డబ్బు సంపాదన మీద యావతోటి అందమైన జీవితాన్నే పోగొట్టుకుంది. తాను తీసుకున్న గోతిలో తానే పట్టమంటే ఇదేనేమో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.